నేను మీకు ఒక ప్రబలమైన దృష్టాంతం చూపిస్తాను. ఒకప్పుడు అయోధ్యానగరంలో అంతఃపురంలో భరతశత్రుఘ్నులు ఇద్దరూ కూర్చుని చాలా బాధతో మాట్లాడుకుంటున్నారు. అప్పటికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, లక్ష్మణస్వామి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిపోయింది, దశరథ మహారాజు గారు చనిపోయాడు, కౌసల్య సుమిత్ర కైకేయి విధవలైపోయారు. అంతఃపురానికి ఏ విధమైనటువంటి అందం లేదు, నిస్తేజంగా ఉంది, అంతా చీకటి, ఎవరిలో చూసినా నిరాశ నిస్పృహలు. వీళ్ళిద్దరూ చాలా బాధపడుతూ చోట కూర్చున్నారు. అప్పుడు మందర వెళ్ళిపోతుంది. కైకేయి మందర చెప్పిన మాటలు విని ఆమె గూనికి ఒక బంగారు తొడుగు చేయించింది. ఆ బంగారు తొడుగు గూనికి పెట్టుకుని ఒళ్ళంతా ఆభరణాలు పెట్టుకుని ఆమె అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుండగా ఎవరో అక్కడున్న సైనికుడు అన్నాడు, భరతశత్రుఘ్నులారా, పచ్చని చెట్టులా ఉన్నటువంటి మీ ఇంట్లో తొర్రలో అగ్నిలా ప్రవేశించింది ఈ మందరే. అక్కరలేని మాటలన్నీ మీ అమ్మకి నూరిపోసింది కైకమ్మకి. దాని వలన కైకమ్మ రాత్రికి రాత్రి 2 వరాలు అడిగింది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవే అదే ముహూర్తానికి భరతో మిభిషిచ్యతాం అని. ఆ కారణం చేత మీ ఇల్లంతా ఇలా అయిపోయింది, సుఖశాంతులు లేవు, దశరథుడు మరణించాడు. దీనికి అంతటికీ కారణం ఈ మందరే. ఈ మందరకి మీ అమ్మ ఇన్ని ఆభరణాలు చేయించింది, ఇన్ని వేసుకుని కోతి బంగారు జాలు పెట్టుకున్నట్టుగా పెట్టుకుని నడుస్తోంది చూడండి అన్నాడు. అనేటప్పటికీ ఎక్కళ్ళేని కోపం వచ్చింది శత్రుఘ్నుడికి. వరలోంచి కత్తి తీసి అసలు దీన్ని చంపేయాలని వెళ్ళి పట్టుకుని దాన్ని చంపేపోయాడు. కైకమ్మ అడ్డొచ్చింది, ఆగల. చుట్టూ ఉన్న అంతఃపుర స్త్రీలు అడ్డుపడ్డారు, ఆగల. ఇక మందరని చంపేయడానికి ఉద్యుక్తుడవుతుండగా భరతుడు వచ్చి ఒక మాట అన్నాడు, ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవ త్వాం చ మాం చైవ నాభిభాషిష్యతే ధ్రువం అన్నాడు. శత్రుఘ్నుడా, ఈ మందర కదా తప్పు చేసిందని చంపేస్తానంటున్నావు, ఈ విషయం రాముడికి తెలియదా? కైకమ్మకి మందర చెప్తేనే ఈ ఉపద్రవం వచ్చిందని తెలియదా? మరి రాముడు చంపలేదుగా. లక్ష్మణుడికి తెలియదా? మరి లక్ష్మణుడు చంపలేదుగా. వాళ్ళిద్దరూ చంపలేదు అంటే ఓర్పు పట్టారుగా. ఏ కారణానికో ఈమెని చంపకుండా వాళ్ళు వదిలిపెట్టారుగా. నీకు రాముడు కావాలా, మందరని చంపడం కావాలా? మందరని చంపేయడం తేలికే, చంపి రాముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనే చంపలేదని నువ్వెందుకు చంపావు? నేను చెయ్యని పని నువ్వు చేసి వచ్చావు అంటే నాకు చేత కాదు నీకు చేతనైనా. నేను ఆమెని క్షమించి వదిలిపెట్టాను, నువ్వెందుకు క్షమించి వదిలిపెట్టలేదు? నీ ముఖం నాకు చూపించవద్దు, నీతో మాట్లాడను అంటే మనం బ్రతకగలమా? రాముడితో కలిసి ఉండడం కావాలా, మందరిని చంపడం కావాలా అన్నాడు. కత్తి తీసి వరలో పెట్టి మందరిని వదిలిపెట్టి వచ్చేసాడు. ధర్మాన్ని పట్టుకోవడానికి ఎంత ఓర్పు ఉండాలో చూడండి. రాముడు చంపనిది, రాముడు ఎవరి జోలికి వెళ్ళలేదో వాళ్ళ జోలికి మనం ఎందుకు వెళ్ళాలని శక్తి ఉండి శత్రుఘ్నుడు వదిలిపెట్టాడు. సహనం, ఆ ఒరిపిడిని తట్టుకోవడానికి మనసులో ఆ ఓర్పు లేని నాడు ధర్మాన్ని పట్టుకోలేరు. ఆ ఓర్పు కోల్పోతే ధర్మం అనేటటువంటి హద్దు దాటిపోవడం చాలా తేలిక. అది దాటిపోగానే ఒక్కసారి అడుగు అటు పెట్టేసిన తర్వాత ఇక ఆ తర్వాత ఎవడు ఏం చేస్తాడో మనం చెప్పలేం. ఒకసారి అధర్మపు ఉచ్చులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక తాను రావణుడైపోయినట్టే. ఇక అది జారుడు బల్ల, దాని మించి కిందకి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? ఒకసారి అధర్మం జోలికి వెళ్ళాడనుకోండి, దాని దగ్గర ఎప్పుడు ఆకర్షించడానికి 2 ఉచ్చులు సిద్ధంగా ఉంటాయి, కామక్రోధములు. ఒకటి కోరిక, అది ధర్మమా అధర్మమా వదిలేయండి, లోపల కోరిక పెరుగుతూ ఉంటుంది. దానికి పక్కన చెల్లెలు క్రోధము, ఓ కోరిక, అది తీరలేదు, కోపం, ఎవరినో పెట్టుకోవాలి లక్ష్యంగా. నా కోరిక తీరకపోవడానికి వీడే కారణం కాబట్టి వాడిని పగ సాధించాలి. నేనేదో అవుదాం అనుకున్నాను, వాడి వల్ల అవ్వలేదు కాబట్టి నేను అవ్వకపోతే పోయాను, వాడు అవ్వకుండా పోవాలి. క్రోధం. కామమునకు చెల్లెలు ఎవరంటే క్రోధం. అందుకే క్రోధానికి మళ్ళీ 2 బిడ్డలు వాళ్ళు పట్టుకుంటారు. ఎవరంటే ఒకటి అసూయ, ఒకటి అమర్షము. అసూయ ఏం చేస్తుందంటే అవతలవాడిలో ఉన్న మంచి గుణాలన్నీ చెడ్డ గుణాలుగా చెప్పిస్తుంది. అలాగే అవతలవాడు నశించిపోవాలి అనేటటువంటి కోరిక మనసులో బయలుదేరి ప్రణాళికా నిర్మాణము తత్సంబంధమైన కర్మాచరణము చేయిస్తుంది అమర్షము.
ఈ ఉచ్చులో పడతాడు అధర్మం. అందుకే మారి 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 పాడు చేస్తాయి కామక్రోధం.